హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గానా ఫుడ్ కోర్ట్. సో మన ఇంట్లో బ్రెడ్ ఒకటి ఉంటే చాలండి, చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో బ్రేక్ఫాస్ట్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక కప్పు సూజీ రవ్వ లేదా కరాచీ రవ్వను వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక 3 పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, ఒక టమాటాను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిన్నించి అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకొని ఇప్పుడు దీనిలోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పుని వేసి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలిపిన తర్వాత ఈ పిండిని మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్కి ఇలా బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం బ్రెడ్ ముక్కలను తీసి ఈ ప్యాన్ మీద పెట్టుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైస్ పెట్టిన తర్వాత దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 3 లేదా 4 టేబుల్ స్పూన్లు వేసి బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం టర్న్ చేసి రెండో సైడ్ కూడా రోస్ట్ చేసుకోవాలి. సో మనకి ఇది అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేయొచ్చు. సో 2 మినిట్స్ తర్వాత మళ్ళీ టర్న్ చేసి చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. దీన్ని డైరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా మిడిల్కి కట్ చేసుకుంటున్నానండి, స్లాంట్గా. చూసారు కదా, అంతే రెడీ అయిపోయింది. దీన్నే బ్రెడ్ టోస్ట్ అని కూడా పిలుస్తుంటారు. ఈ విధంగా బ్రేక్ఫాస్టే కాదండి, ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్గా కూడా రెడీ చేసి పెట్టవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకైతే చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.